దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. ఉత్తరాఖండ్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడంతో దేశం వ్యాప్తంగా కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశాన్ని అమలు చేస్తారని చెప్పి కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు దీని గురించి తెలపడానికి ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు అందరికీ ఒకే చట్టము, కుల మతాలకు తేడా లేకుండా అందరికీ ఒకే చట్టం అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఉత్తరాఖండ్లో కూడా అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని చెబుతున్న పరిస్థితుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఇది ఒకే రకమైన చట్టాలు అమల్లోకి వస్తే ఎలాంటి ప్రభావాలు, ఎలాంటి మార్పులు అనేది ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏదైతే ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఉత్తరాఖండ్లో దాన్ని రోల్ డౌన్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అంటున్నారు. అది ఎలక్షన్కి ముందు అవుతుందో ఎలక్షన్ తర్వాత అవుతుందో మొత్తానికి అయ్యే అవుతుంది. ఇప్పుడు అది పేరులో ఉన్నట్టుగానే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ సమానంగా లభించగలిగిన హక్కులు, అందరికీ సమానంగా ఉండాల్సిన విధులు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పే ఒక చట్టము. ఇప్పుడు మనకు ఎలా ఉందంటే హిందువులకు సపరేట్గాను, ముస్లింలకు సపరేట్గాను, క్రిస్టియన్స్కి సపరేట్గాను, పార్సీస్కి సపరేట్గాను ఉంది. పెళ్లి విచారంలో, పిల్లల ఒక మెయింటెనెన్స్ విచారంలో, డైవర్స్ విచారంలో, ఆస్తిపాస్తులు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తిపాస్తుల విచారంలో ఆ ఒక మతానికి సంబంధించి వాళ్ళకు వేరే వేరే రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నిటిని తీసేసి ఇప్పుడు అందరికీ కామన్. నువ్వు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, పార్సీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు బేసిక్గా ఇండియన్వి. కాబట్టి ఇండియాలో ఉన్నప్పుడు నీకు ఈ ఒకే రకమైన పెళ్లికి సంబంధించిన చట్టము, ఒకే రకమైన పిల్లలకు సంబంధించిన చట్టము, డైవర్స్ విడాకులకు సంబంధించిన చట్టము, ఆస్తి పంపకాల గురించి సంబంధించి అన్ని రకాలుగాను పర్సనల్ లా అని మనం ఏమైతే అంటామో దానికి సంబంధించి కామన్గా ఉంటుంది అందరికీ. నువ్వు ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఇండియన్ భారతీయుడివి అని గుర్తించి భారతీయులందరికీ కూడాను అందరికీ సమానంగా ఉండగలిగిన ఒక చట్టం అది. దానివల్ల ఎవరికీనూ పౌరసత్వము తీసివేయడం కానీ అదేం ఉండదు. కొత్తగా ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కానీ, రోహింగ్యాలు కానీ కొందరు బయట నుంచి వచ్చి మన దేశంలో ఇల్లీగల్గా సెటిల్ అయ్యారు అని చెప్పేసి కొంచెం కామెంట్లో వినిపిస్తూ ఉంటాయి మనకు. అది సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారంగా అయితే ఒక 5 నుంచి 10 ఏళ్ళు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మనలో ఉండిపోయినా కూడా వాళ్ళకి మనము పౌరసత్వం ఇస్తాం. ఇప్పుడు మన వాళ్ళు ఎన్ఆర్ఐలని మనం ఏమైతే అంటామో, వాళ్ళు అమెరికాకో, యూకేకో వెళ్ళిపోయేసి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని మనం అంటాం, ఒక 5 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండిపోతే. అదే లెక్క మనకు బయట దేశాల నుంచి మన దేశంలోకి వచ్చినా కూడాను ఆ చట్ట ప్రకారంగానే మనము వాళ్ళకి పౌరసత్వం ఇస్తాం. కొత్తగా ఇచ్చే అవకాశం ఉంది, కానీ ఉన్న వాటిని తీసేసే ప్రస్తావన అయితే ఆ చట్టంలో ఎక్కడే లేదు. అది కుదరదు కూడాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే పుట్టుంటారు, ఇక్కడే పెరుగుంటారు. కాబట్టి వాళ్ళని నీవు మా దేశానికి చెందిన పౌరుడు కాదు అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. అది కాన్స్టిట్యూషన్లో కూడా, సంవిధానంలో కూడా, రాజ్యాంగంలో కూడా అట్లా అది ఎక్కడా లేదు. సో అయితే ఇప్పుడు యూసీసీ అనేది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఈ సందర్భంలో ఎందుకు చేస్తున్నారు అనే ఒక ప్రశ్న ఎవరికైనా కానీ ఉద్భవించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే దేశమంతా ఒక్కటి అనే ఒక ఉద్దేశము ఉండాలి అందరికీను అనే ఒక కల్పనతోటి. ఇప్పుడు 5 ఏళ్ల క్రితము 370ని ఆర్టికల్ 370ని తీసేసి కాశ్మీరు ఇండియాలో అంతర్భాగము, వాళ్ళ స్పెషల్ కాదు అని చెప్పేసి మనం చేశాము. ఈ ఉత్తరాఖండ్లో అమలు చేస్తున్న పరిస్థితుల్లో దీని మీద ఎలాంటి వ్యతిరేకత కానీ, ఎలాంటి సానుకూలత కానీ, ఎలాంటి ప్రభావం అనేది ఉంది? ఇప్పుడు ఏదే చట్టం కానీ, కొత్తగా ఏ చట్టం తెచ్చినా, మనం ఏ ఒక్క ప్రస్తావన తెచ్చినా కూడా దానికి అపోజిషన్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే అది అపోజిషన్కి నిజంగా అది అపోజిషనా, అంత స్ట్రాంగ్గా ఉందా అని మనం పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఎంతమంది దానికి అపోజ్ చేస్తున్నారు, ఎంతమంది దానికి ఫేవర్గా ఉన్నారు అనే ఒక విచారం కూడా మనము లెక్కలోకి తీసుకుంటాము. ఆ విచారంగా చూస్తే ఎవరో కొందరికి అది యాక్చువల్గా అపోజిషన్ కూడా కాదు, వాళ్ళకి కొన్ని ఏదో భయాలు ఉన్నాయి, కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు ఉన్న పౌరసత్వం తీసేస్తారేమో, మేము బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము, మమ్మల్ని మళ్ళీ బయటకు ఎలగొడతారేమో అనే ఒక భయము వాళ్ళకు ఉండొచ్చు. అట్లా వాళ్ళు కొంచెం అపోజ్ చేసే అవకాశం ఉంది. అయితే వాళ్లకు ఒక న్యాయకోవిదుడిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఒక చట్ట ప్రకారంగా ఎవరికి కూడాను పౌరసత్వాన్ని తీసేసే ఒక పరిస్థితి అంతా ఉండదు. ఇంకా కొత్తగా పౌరసత్వం ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది, కానీ ఉన్న వాళ్ళని ఎవరిని బయటకు వెళ్ళగొట్టే అధికారం ఎవరికి లేదు. ఈ చట్టంలోనే కాదు, మన భారత రాజ్యాంగంలోనే దానికి ఒక అవకాశం అయితే లేదు. కాబట్టి ఎవరికైతే దాని గురించి కొన్ని రిజర్వేషన్స్, కొన్ని లేనిపోని భయాలైతే ఉన్నాయో వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఇదేనే. ఈ చట్టం వల్ల ఎవ్వరి పౌరసత్వానికి ఎలాంటి ఒక దెబ్బ కూడా ఉండదు. ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది, యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశం? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, గత 10 సంవత్సరాలుగా నేను ఒక పార్టీ పేరు చెప్పను, కానీ పార్టీల గురించి మాట్లాడడం మనకు ఇక్కడ అనవసరము. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేషనల్ ఐడెంటిటీ అనే ఒక కాన్సెప్ట్ని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కానివ్వండి, చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి.
ఇండియా అనేది ఒక బ్రాండ్గా ఈరోజు ఉద్భవించింది ప్రపంచవ్యాప్తంగాను. ఆ బ్రాండ్ ఐడెంటిటీ దేనివల్ల వచ్చిందంటే మనలో ఉన్న డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు కావచ్చు, డిఫరెంట్ రీజన్ వాళ్ళు కావచ్చు, ఫెయిత్ వాళ్ళు కావచ్చు, అందరము మనం కలిసిమెలిసి ఉంటున్నాము. ఆ రకంగా మనము ఒక బ్రాండ్ ప్రపంచంలో ఏ దేశంలో కూడాను ఇట్లా అన్ని రకాల మతస్థులు కలిసిమెలిసి ఉండేది ఎక్కడ లేదు. ప్రపంచంలో 105 క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, అక్కడ క్రిస్టియన్సే ఉంటారు ఎక్కువగా. అలాగే 53 ముస్లిం దేశాలు ఉన్నాయి, అంతే మొత్తంలో బుద్ధిజం ఫాలో చేసే దేశాలు కూడా ఉన్నాయి. హిందూయిజాన్ని ఫాలో చేసే దేశం కూడా ఒకటి ఉంది, నేపాల్. అయితే భారతదేశంలో ఏ ఒక్క జాతిని ఏ ఒక్క మతాన్ని కూడాను మనం ప్రమోట్ చేయము, సెక్యులర్ అని మనం అంటాం, అందరినీ కామన్గా చూస్తాం. సో అదే ఒక సమానత్వ ఒక ఉద్దేశంతో కామన్గా మనం ఎట్లయితే చూస్తున్నామో అదే రకంగా అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఏ జాతి వాడివైనా నువ్వు, ఏ మతానికి చెందిన వాడివైనా కూడాను దేశమని మొదటిది. ఈ దేశంలో ఉన్నప్పుడు నీకు కానీ ఏ మతస్థుడైనా కానీ అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి, అందరికీ సమానమైన ట్రీట్మెంట్ ఉంటుంది. దానికోసం ఇది తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే జనగణన అనేది కూడా జరుగుతుంది. జనగణన పూర్తయితే ఈ రిజర్వేషన్ మీద కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్కి సంబంధించి ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు రిజర్వేషన్ తీసేస్తారు. తర్వాత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మొదటలో 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ ఉండాలి, తర్వాత తీసేయాలని చెప్పేసి ఉండింది నిజమే. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకు అందించాల్సిన వాళ్ళకి ఫలాలు వాళ్ళకి అందలేదన్నమాట. ఎందుకంటే శతాబ్దాలుగా వాళ్ళని అణగదొక్కేసి ఒక సెక్ట్కి చెందిన వాళ్ళని 10 ఏళ్లలోనే వాళ్ళని ఉద్ధరిస్తానంటే ఎక్కడికి కుదురుతుంది చెప్పండి. శతాబ్దాలుగా వాళ్ళని తొక్కిపెట్టారు. వాళ్ళు దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు కావచ్చు. ఎన్నో శతాబ్దాలుగా జరిగిన దారుణాలని 10 సంవత్సరాల్లో దాన్ని కవర్ చేయడం కుదరదండి. కాబట్టి ఏం జరుగుతోంది, ఇప్పుడు నిదానంగా 75 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. 70 ఏళ్ళ తర్వాత కూడాను ఇప్పటికీ కొందరికి అందాల్సిన ఫలాలు అందట్లేదు. అదే కారణంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ డివిజన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఎస్సీ కమ్యూనిటీలో కూడా 103 కులాలు ఉన్నాయి, ఎస్టీ కమ్యూనిటీలో కూడా ఆదివాసుల్లో కూడా 50కి పైగా కులాలు ఉన్నాయి. అందరికీ సమానంగా రిజర్వేషన్ రావాలి. ఇప్పుడు ఎస్సీ అనగానే కేవలం మాలామాదిగలు కాకుండా, ఎస్టీ అనగానే వాల్మీకి బోయలే కాకుండా ఎవరైతే ఉన్నారో ఆ ఒక సముదాయంలో అందరికీ సమానంగా రిజర్వేషన్ అంది రావాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు దాన్ని ఎస్సీ ఎస్టీ సబ్ డివిజన్ పెట్టారు. దాన్ని యూసీసీలో కూడా ఉల్లేఖించడం జరిగింది. సో అది ఏ క్వశ్చన్ కూడా రిజర్వేషన్ని తీసేస్తారని చెప్పి నాకైతే అనిపించట్లేదు, తీయరు కూడా. ఓకే, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఉత్తరాఖండ్లో అమల్లో ఉందన్నారు కూడా. మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఎప్పుడు పూర్తి స్థాయిలో అమలు పరిచే అవకాశం ఉంటుంది? ఇది ఎప్పుడు మొత్తం చట్టం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు గత వారంలోనే మన కేంద్ర హోం మంత్రి గారు అమిత్ షా గారు ఒక ఇన్ఫార్మల్గా ఒక ప్రకటన అయితే వచ్చింది. ఏమంటున్నారంటే ఈ ఎలక్షన్స్ ముందే మేము చేస్తామని చెప్పి అయితే అంటున్నారు. బట్ లీగల్గా అది పాసిబుల్ లేదు. దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్కి ముందే యూసీసీని, యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చేకి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే దాన్ని చట్టంగా తయారు చేసి రాజ్యసభలో, లోకసభలో కూడా పాస్ చేసి తర్వాత రాష్ట్రపతి గారి అంగీకారానికి పంపించిన తర్వాత దాన్ని గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అట్లా దాన్ని రోల్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్లమెంటు బడ్జెట్ సెషన్ అయిపోయింది, అదే ఈ సెషనే ఈ ప్రభుత్వానికి ఆఖరి సెషన్ అని చెప్పి కూడా అంటున్నారు. కాబట్టి ఎలక్షన్కి ముందైతే మళ్ళీ పార్లమెంట్ కూర్చొనే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. కాబట్టి ఈ ఎలక్షన్స్ ముందైతే యూనిఫామ్ సివిల్ కోడ్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చే ఒక పరిస్థితి అయితే అనిపించట్లేదు. ఆ తర్వాత చేయొచ్చు. మేబీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొత్తగా జూన్ జూలైలో వాళ్ళు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారానికి కానీ ఫుల్ టైం బడ్జెట్కి కానీ ఒక సెషన్ పెడతారు, ఆ టైంలో పెట్టచ్చు. అది కూడా ఒకేసారి నాకు దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి రోల్ డౌన్ చేస్తారని అనిపించట్లేదు. ఇప్పుడు ఎట్లయితే ఉత్తరాఖండ్లో తీసుకొచ్చారో అట్లా కొన్ని భాగాల్లో తీసుకొచ్చి తర్వాత నిదానంగా గ్రాడ్యువల్గా దేశవ్యాప్తంగా దాన్ని విస్తరింపచేస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంశానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఉత్తరాఖండ్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా అమలు పరిచే అవకాశం ఉంటుందని చెప్పి మనతో ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు అంటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.